దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం అయితే జరిగింది. దాన్ని ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం ఏదైతుందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని చెప్పి చూస్తూ ఉంది అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా చేస్తురా రాజకీయం? విజయ్ గారు, ఇదే ప్రశ్న గతంలో సంఘటన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉండే. అప్పుడు జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారిని అడిగినరా? రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినరు, బాధితులతో ధర్నాలు చేసినరు. అక్కడ ఇవాళటి వరకు అయితే ఎవ్వరు బీఆర్ఎస్ వాళ్ళు మీరు చూడండి, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్న తేడా చూడండి. శవ రాజకీయాలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు కానివ్వండి, ఎన్నో రాజకీయాలు మీరు సంఘటనల్లో ఇట్లాంటి మీరు అన్నట్టే ప్రమాదం అనే పదం వాడింది కదా. ప్రమాదాలు అయినప్పుడు ఇప్పుడు కాళేశ్వరము వాస్తవానికి ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకుందాం. అన్నప్పుడు మీరు ఏం చేసిరు? దాన్ని రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిర్రు, అగోని చూడండి అని ఎక్స్టెన్షన్ జాయింట్లు చూపెట్టిరు, ఇవన్నీ చేసిరు. ఇవాళటి వరకు బీఆర్ఎస్ ఏమైనా చేసిందా? ఎందుకు? మేము కోఆపరేట్ చేస్తున్నాం మీకు రెస్క్యూ ఆపరేషన్స్లో, మేము పొలిటిసైజ్ చేస్తలేము, మీలాగా ఇమీడియట్గా అక్కడికి ఆ గ్రౌండ్ మీదకి పోయి ధర్నాలు చేసి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2, అసలు దీన్ని ప్రమాదం అందామా? ఒక యాక్సిడెంట్ జరిగితే, కొండగట్టు యాక్సిడెంట్ జరిగితే అది ప్రమాదం. యాక్సిడెంట్ మన చేతుల్లో లేదు. మీకు గతంలో ఇదే శ్రీశైలం ఈవెన్ ఆ పవర్ దాంట్లో కూడా అక్కడ జరిగింది, అది కూడా ప్రమాదం. కానీ ఇక్కడ తప్పిదం కదా. ప్రమాదం అని ఎట్లా అంటాం? ఆ మాట్లాడుతున్న వర్కర్స్ వాళ్ళే మీ మీడియాకి అందరికి వచ్చి బయట మాట్లాడుతున్నారు. ఏమని చెప్పారు? మేము అధికారులకు చెప్పినాం ఇక్కడ లీకేజ్ ఉన్నది అని చెప్పినా కూడా వాళ్ళు మా మురను వినకుండా చేయండి పని చేయండి అని రిస్క్ చేసిర్రు. ఇది సాధ్యం కాదని గతంలో పవర్ పాయింట్లో కేసీఆర్ గారు మాట్లాడింది వాస్తవం కాదా? గతంలో ఎన్నో అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవం కాదా? ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు అని చెప్పినా ఇవాళ మీరు మరి ఏ కారణాల వల్లనో, ఒకటి ప్రభుత్వానికి డబ్బు నష్టం. ఎందుకు? ఇప్పుడు 300 కోట్ల మెషిన్ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి నంబర్ 1. రేపు మళ్ళా ఆ మెషిన్ని తయారు చేసి తీసుకురావడానికి ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది మీకు, నంబర్ 1. ఇంకొకటి ప్రాణాలతో చెలగాటం ఆడినారు. ఇప్పుడు 8 ప్రాణాలు అక్కడ చిక్కుకొని ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనకు ఎవరికీ తెలియదు. అండ్ అసలు అదృష్టమో దురదృష్టమో మనం అనలేము. కానీ 50 మంది అవుతుండే కదా ఇవాళ చిక్కుకొని. 40 మంది 42 మంది సొంతంగా, ప్రభుత్వం కాపాడితే కాదు, సొంతంగా ఈదుకుంటూ బయటికి వచ్చిండ్రు. ఒక మ్యాసివ్ డిసాస్టర్ అవ్వబోతుండే. ఇది ఇవాళ మీరు కాంగ్రెస్ నాయకులు తీసుకున్న బాధ్యత కాదా? ఇంకొకటి 8:30కు తెలిసింది. ఇది 8:30కు తెలిసినప్పుడు ఫస్ట్ ప్రభుత్వం చెప్పిందా, మీడియా చెప్పిందా? 11:30, 12 గంటలకు మీడియా చెప్తే ఆ తర్వాత మళ్ళీ ఒక గంటన్నరకు ఫస్ట్ మంత్రి గారి స్పందన ఏంటిది? మంత్రి గారు ఏమన్నారు? మోస్ట్లీ ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చేసిండ్రు అని అన్నారు. కానీ తర్వాత తెలిసిన వాస్తవం ఏంటిది? మనకు 8 మంది అక్కడ ఉన్నారు అనేసి. ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిండ్రు. రాత్రికి అక్కడ అసలు మంత్రిగా ప్రభుత్వం మీరు అక్కడ ఉండాలి. మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టిన తర్వాత మీరు ఇక్కడికి రావాలి. మీరు అదే రోజు రాత్రి మళ్ళీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి ఇక్కడికి వచ్చి సీఎం గారు రివ్యూ మీటింగ్. ఇంకొకటి, మేము రాజకీయాలు అంటలేం, మీరు చేసినట్టు మేము రాజకీయాలు చేస్తలేం. మేము ఒకటే అంటున్నాం, మీ ప్రయారిటీ ఏంటిది? 8 మంది అక్కడ చిక్కుకొని ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడం మీ ప్రయారిటీయా? లేకుంటే ఓడిపోయినా ఫరక్ పడదు కానీ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ వేసుకొని, గాలి మోటార్ వేసుకొని మీరు కరీంనగర్ ఎన్నికల ప్రచారం పోవడం అది మీ ప్రయారిటీయా? 36వసారి మీరు ఇవాళ ఢిల్లీకి పోయినరు. ఈ 35 సార్లు పోయినప్పుడు ఏం సాధించారో ఎవరికి తెలియదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఈ 35 సార్లు మీరు ఢిల్లీకి పోయి దేనికోసం పోయినా స్పష్టత లేదు. ఇటు మీరే అంటారు ప్రధానమంత్రి కోసం పోయినామో అని అంటారు, ఇటే ఏఐసిసి దగ్గరకు మీరే పోయారు. ఏఐసిసి నుంచి నువ్వు క్యాబినెట్ అప్రూవల్స్ తెచ్చుకున్నది కాలేదు, సాధించుకోలేదు. మనకి ఇంకా హోంమంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, సంక్షేమ శాఖ మంత్రి లేరు. ఇటుపోయి ప్రధాని దగ్గర నుంచో కేంద్ర మంత్రుల నుంచో మనకు తెచ్చుకున్నది శాంక్షన్స్ ఏం లేదు. ఆఖరికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాతో సహా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.